టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన చీఫ్ మహాసేన రాజేష్ మనతో ఉన్నారు. అయితే ఎస్సీ వర్గీకరణ అయితే ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయితే మందకృష్ణ మాదిగ వ్యాఖ్యలను కూడా ఆయన తీవ్రంగా ఖండిస్తున్నారు. అసలు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఎస్సీ వర్గీకరణ ప్రాపర్గా జరగట్లేదంటూ కూడా మీరు గలవెత్తారు. అసలు ఎస్సీ వర్గీకరణలో ఎవరు నష్టపోతున్నారు, దేనికి నష్టపోతున్నారు, అసలు దాని కారణాలు ఏంటి చెప్పండి. ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారాలండి. నిజానికి వర్గీకరణ అంటే రెండు వైపులా నష్టపోతున్నారు అనేది నా భావన. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీగా పుట్టిన ప్రతి ఒక్కడికి, ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 15% అవకాశాలు భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పొందుపరిచారు. ఇప్పుడు ఈ వర్గీకరణ జరగటం వల్ల ఒకటి అర తేడా ఉండొచ్చు, కానీ ఒకరికి 6 ఒకరికి 7 వచ్చే పరిస్థితి. అంటే రెండు వర్గాలకి అవకాశాలు తగ్గిపోతున్నాయి. దాంతోపాటు దీనిలో క్రిమి లేయర్ అని ఒక విధానం తీసుకొస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఎవరైతే ఉద్యోగాలు సంపాదించుకుని ఉన్నారో వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకి ఇది దక్కకుండా పోయే పరిస్థితి. ఇక్కడ నుంచి ఎవరికైనా ఉద్యోగం వచ్చినా, చిన్న ఉద్యోగం వచ్చినా ఆ తర్వాత ఉన్న పిల్లలకి దక్కకుండా పరిస్థితి. అంటే ఇది మాలల్లోనూ మాదిగల్లో కూడా నష్టపోయే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి ఇది ప్రాపర్గా జరగట్లేదు అనేది మా అభిప్రాయం సార్. అదేవిధంగా చూసుకున్నట్టయితే మందకృష్ణ మాదిగ అంబేద్కర్ గారిని ఉద్దేశించి కూడా కొంచెం వ్యాఖ్యలు చేశారు. దాన్ని మీరు తీవ్రంగా ఖండించారు. దాన్ని ఎలా చూస్తారు సార్ మీరు? మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారండి. ఎస్సీ వర్గీకరణ కావాలి, 15%లో మా ఓట మాకు కావాలని. ఆ 15% ఇచ్చింది ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. అలాంటి వ్యక్తిని కూడా, అలాంటి పెద్ద ఆయన్ని కూడా ఈరోజు మందకృష్ణ గారు వచ్చి ఏకవచనంతో మాట్లాడుతూ అంబేద్కర్ గారు ఒక కులంతోనే మీటింగ్, తన సొంత కులంతోనే మీటింగ్ పెట్టుకున్నాడు అని ఆయన ఒక కులానికి కన్ఫైన్ చేసేసేలాగా. అంటే అంబేద్కర్ గారి కులం మొహరు, అక్కడ నార్త్ ఇండియాలో మొహర్ అంటారు, ఇక్కడికి వచ్చేటప్పటికి మాల. ఇప్పుడు మాల ఉపకులాలు చూసినా కూడా అందులో మొహర్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఈయన ఈ కులస్తుడు అని ఆయన మీద కూడా బ్లేమ్ చేసే ఒక గేమ్ ఆయన చేస్తున్నాడండి. అది ఇమీడియట్గా ఆయన మానుకోవాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన భిక్షలో వాటా కోసం మనం పోరాడుతూ మనం ఆయన్నే తప్పుపట్టే పరిస్థితి అక్కడ దాకా. అంటే గురువుని మించిన శిష్యుడు అయిపోవాలని ప్రయత్నిస్తున్నాడు ఆయన. అది తప్పని ఖండించాం సార్. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఎలా చేస్తే ప్రాపర్గా అందరికీ న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? అసలు వర్గీకరణ అనేది న్యాయం కాదండి. ఎందుకంటే ఇప్పుడున్న ఎస్సీ పాపులేషన్, అంటే ఎస్సీలు 15% ఉన్నప్పుడు అంబేద్కర్ గారు 15% రిజర్వేషన్లు ఇచ్చారు. ఇప్పుడు 15% దాటి చాలా కాలమైంది. ఇప్పుడు 22 నుంచి 30% మధ్యలో ఉన్నారు ఎస్సీలు. పెరిగిన జనాభాకు తగ్గట్టు ఒకవేళ పెంచితే రిజర్వేషన్లు పెంచాలి. అలా పెంచి పంచితే అది న్యాయం జరుగుతుంది. కానీ అసలు పెంచకుండా, ఇప్పుడు అసలు రిజర్వేషన్లో కొంతమందికి ఉద్యోగాలు రావట్లేదండి. ఎందుకు రావట్లేదండి? జనాభా ఏమో పెరిగిపోయారు, రిజర్వేషన్ శాతం తక్కువ ఉంది కాబట్టి ఇది రావట్లేదు. ఇంకో మాట కూడా నేను చెప్తాను. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి సపోర్ట్ మందకృష్ణ గారికి ఉందని మందకృష్ణ గారు చెప్పుకుంటున్నారు. అదే నరేంద్ర మోడీ గారు గత కాలంలో ఈ మధ్యలోనే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పి ఆయన 10% రిజర్వేషన్ ఇచ్చారు ఓసీలో ఉన్న పేదలకి. ఇక్కడ ఎస్సీలో ఓసీలో ఉన్న పేదల కన్నా ఎక్కువ పేదలే, ఇంకా అంటే కడు పేదలే ఉంటారు తప్ప ఓసీలో పేదల కన్నా ఎస్సీలో పేదలు ధనవంతులు ఉంటారు. ఈవీఎస్ ప్రకారం నెలకు 70,000 సంపాదించేవాడు ఆయన దృష్టిలో పేదగా కనిపించారు. ఇప్పుడు ఎస్సీల్లో అంతకన్నా దారుణమైన దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడ 10% ఇచ్చిన మోడీ గారు ఇక్కడ కూడా పర్సంటేజ్ పెంచాలి అనేది ఆయన తలుచుకుంటే ఈజీగా పెంచగలరు కదా. మందకృష్ణ గారు కూడా డిమాండ్ చేసి, ఏమంటే మేము 15% ఉన్నాం, పోనీ మాదిగుల్లోనే వెనకబడతాను ఎక్కువ ఉంది, మాదిగులకి ఎక్సెస్ ఇంకొక 5% ఇవ్వండి అని ఆయన తెచ్చుకుంటే, తర్వాత కాలంలో మాలల్లో ఒకవేళ వెనకబాటు ఉందని మేము భావిస్తే మేము ఆయన రిక్వెస్ట్ చేసి మేము ఒక 5% తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆయన పెంచే అవకాశం ఉన్నప్పుడు కూడా పెంచనివ్వకుండా ఉన్నదాన్ని పంచడం అనే కాన్సెప్ట్లో అటు మాదిగలకి అన్యాయం, ఇటు మాలలకి అన్యాయం చేసే విధానం. పైకి ఇంకోటి కూడా చెప్తానండి, ఈ వర్గీకరణ అనే నినాదం ఆయన 30 సంవత్సరాల క్రితం ఎత్తుకున్నాడు. అంటే 3 తరాల ముందు పరిస్థితులు వేరు. నిజంగా అప్పుడు ఆయన అన్నట్టు మాలలో మిషనరీల దయ వల్ల చదువుకున్నారు, ఎస్ఎస్ఎల్సీ చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చాయి అప్పుడు. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. 30 సంవత్సరాల తర్వాత అదే తెలుగుదేశం పార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ప్రవేశపెట్టి కేవలం ఎస్సీలను చదివించింది. అక్కడ మాలలో మాదిగలు చదువుకున్నారు, సమానంగా చదువుకున్నారు. ఇప్పుడు సమానంగా చదువుకునే అవకాశాలు ఉన్నప్పుడు కూడా లేదు, ఇంకా మేము వెనకబడే ఉన్నాం, ఒక వర్గం ఫార్వర్డ్ అయిపోయింది, దోచుకుంటుంది అని ఆయన చేస్తున్న దుష్ప్రచారం, విషప్రచారం ఏదైతే ఉందో 100% అబద్ధాలండి. ఈ విధంగా చూసుకున్నట్లయితే అసలు పార్లమెంట్లో ఎటువంటి సవరణలు చేస్తే ఈ ఎస్సీ వర్గీకరణ అవ్వచ్చు, లేదా వెనుకబడిన వర్గాలకి న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? అసలు ఇప్పుడు వర్గీకరణ జరిగే విధానమే కరెక్ట్గా లేదండి. ఎందుకంటానంటే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టారు, అది తెలిసే మేము ఆయనకి సపోర్ట్ చేసాం. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టకముందే ఒక 8 నెలల ముందే నరేంద్ర మోడీ గారు హైదరాబాద్లో మీటింగ్కి వచ్చి, మందకృష్ణ గారు మీటింగ్కి వచ్చి ఆయన క్లియర్గా ఆయన ఒక హామీ ఇచ్చాడు, నేను చేసేస్తాను, వర్గీకరణ చేసేస్తానని.
నిజానికి అప్పుడు ఆయన మీటింగ్కి వచ్చినప్పుడు ఆయనకి 341 సీట్లతోటి చాలా పటిష్టమైన స్థానంలో ఉన్నది బీజేపీ పార్టీ. వాళ్ళు చేయాలనుకుంటే మోడీ గారు ఇక్కడి నుంచి వెళ్ళిన వెంటనే అది రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 341 సవరణ చేయాలన్నా లేదా పార్లమెంట్లో బిల్ పెట్టి పాస్ చేయాలన్నా చిటికలో పని ఆయనకి. మరి ఎందుకు ఆయన అప్పుడు చేయలేదు? సరే, ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇప్పుడు వచ్చిన తర్వాత నేను చేస్తాను వర్గీకరణ అన్న పెద్ద ఆయన అయితే పార్లమెంట్లో పెట్టాలి లేదా ఆర్టికల్ 341 చేసి శాశ్వత పరిష్కారం ఇవ్వాలి. అలా ఇవ్వకుండా సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా, అంటే సుప్రీంకోర్టు ఏమంది, కావాల్సిన వాళ్ళు చేసుకోవచ్చు, అంటే కావాల్సిన వాళ్ళు చేసుకోవచ్చు ఏంటంటే ఒక బిల్లు మనం పాస్ చేసినప్పుడు దేశం అంతా చేయాలి. ఇప్పుడు ఈవీఎస్ రిజర్వేషన్ ఉంది. కొద్దిమంది ఓసీ సోదరులు, ఇక్కడ కాపులు, ఆంధ్రాలో కాపులు, గుజరాత్లో పటేళ్ళు, మరో చోట గుజ్జర్లు, ఇలా ఓసీలు మాకు రిజర్వేషన్ కావాలని వాళ్ళు పోరాడారు. పోరాడితే ఈయన ఈవీఎస్ రిజర్వేషన్ ఇస్తూ కేవలం 3 రాష్ట్రాలకి ఇవ్వలేదు కదా, మొత్తం దేశం అంతా ఇచ్చాడు. అలాగే ఇప్పుడు ఒకవేళ వర్గీకరణ మీరు చేయాలనుకుంటున్నప్పుడు 1-2 రాష్ట్రాలకి ఏంటి, మొత్తం దేశం అంతా చేయాలి. ఎవరెవరు వెనకబడి ఉన్నారు, ఏ కులాలు వెనకబడి ఉన్నప్పుడు, లేకపోతే ఆ అవకాశాలు దక్కనప్పుడు వాళ్ళకి న్యాయం జరగాలి. మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. అది మోడీ గారు చేసినప్పుడు దేశం అంతా చేయాలి. అదే ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు చేశారనుకోండి, ఈ రాష్ట్రంలో చేస్తారని మేము వ్యతిరేకించే పనే లేదు. మేము వ్యతిరేకించాం, ఎందుకంటే ఆయన ముందే మేనిఫెస్టోలు పెట్టారు. మేమేమనుకున్నాం అంటే మోడీ గారు యాక్సెప్ట్ చేస్తారు, ఈయన మేనిఫెస్టోలు పెట్టారు. సో మోడీ గారు పార్లమెంట్ బిల్లు కానీ సవరణ కానీ చేసేస్తారు, చేసిన తర్వాత ఈయన ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేస్తారు అనే ఉద్దేశంతో అనుకున్నాం. కానీ మళ్ళీ ఇది కేవలం కోర్టు ఆర్డర్ల ద్వారా కేవలం ఒక రాష్ట్రంలోనూ లేకపోతే 2 రాష్ట్రాల్లోనూ చేస్తామనేది అది ఎలా సమన్యాయం అవుతుందండి? అది ఎలా న్యాయం అసలు? చూసుకున్నట్లయితే మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఇప్పుడు మోడీ గారు ఎటువంటి సవరణలు చేస్తారు, ఎటువంటి దాన్ని అమలు చేస్తారు చంద్రబాబు అని మీరు భావించారు ఎన్నికల ముందు? మోడీ గారు ఆర్టికల్ 3 ఇప్పుడు ఇది ఎక్కడ ఆగిందండి? 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేశారు, ఏబిసిడీలు చేసేశారు. 9% మాదిగలకి 6% మాలలకి ఇవ్వటం జరిగింది. అదే సమానం కాదు, అది చాలా అన్యాయమైన వర్గీకరణ నిజానికి. అయితే 2004లో హైకోర్టుకి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి మాలలు వెళ్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏమన్నారంటే క్లియర్గా వర్గీకరణ అనేది చేయడానికి ఆర్టికల్ 341 సవరణ చేస్తే కానీ కుదరదు అన్నారు. అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమన్నదంటే రిజర్వేషన్లు పెంచడానికో తగ్గించడానికో అయితే సవరణ చేయాలి, మేము పెంచలేదు తగ్గించలేదు, మేము జస్ట్ పంచామంతే అని చెప్పి ఏపీ ప్రభుత్వం కంటెస్ట్ చేసింది. అప్పుడు గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు మాట అన్నారండి, మీరు ఒక వర్గానికి 7 ఒక వర్గానికి 6 అన్నప్పుడు వాళ్ళ 15 అవకాశాలను తగ్గించినట్టే అవుతుంది. 15 అవకాశాలు రాజ్యాంగం ఇమ్మని చెప్పింది. మాలవని, మాదిగవని, రెల్లవని ఎవరికన్నా 15 అవకాశాలు అలా ఉండాలి. అలా కాకుండా మీరు ఇది ఎప్పుడైతే 6, 7కి దింపారో అది తగ్గించడం అవుతుందని కొట్టేశారు. కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. ఆర్టికల్ 341 సవరించేదాకా ఇది జరగడానికి వీల్లేదని ఆల్రెడీ హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పేయండి. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత మేము ఏమనుకున్నామంటే అప్పుడు అక్కడ ఆగింది కాబట్టి ఈయనకి మెజారిటీ ఉంది కాబట్టి ఆర్టికల్ 341ని సవరించేస్తాడు, సవరించేసి అక్కడ పెట్టేస్తే ఇక అప్పుడు రాజ్యాంగబద్ధం. అది ఇప్పుడు రాజ్యాంగంలో లేనప్పుడు ఇది రాజ్యాంగ వ్యతిరేకం. ఆయన ఒకవేళ రాజ్యాంగం సవరించి పెట్టాడు అనుకోండి, రాజ్యాంగబద్ధం, దాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే దేశద్రోహం. ఇప్పుడు ఈయన మందకృష్ణ గారు ఏమంటారంటే 30 సంవత్సరాల నుంచి ఆయన రాజ్యాంగానికి వ్యతిరేకమైన పోరాటం చేస్తున్నాడు, రాజ్యాంగంలో లేని దానికోసం పోరాడుతున్నాడు. ఆయన ఏమంటాడంటే మాలలు దేశద్రోహులు అంటాడు, మాలలు దోచేసుకుంటున్నారు, మాలలు దొంగలు అంటాడు. ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నాం సార్, మన దగ్గర ఏమన్నా దోచుకుంటారు కానీ చదువు ఉంటే దోచుకోలేరని. అలాంటిది ఈ రోజున చదువును కూడా దోచుకోవడం అంటాడు ఆయన. మాలలు చదువుకున్నారు, వాళ్ళకి అప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు వచ్చాయి, అది చదువుకుని ఉద్యోగాలు సంపాదించడం కూడా దొంగతనం అంటున్నాడు. ఈరోజు నాకున్న మెయిన్ అబ్జెక్షన్ ఏంటంటే వర్గీకరణ అనే దానికన్నా కూడా ఇంత పెద్ద కమ్యూనిటీ అయిన మాలాస్ని మొత్తం అన్ని రాజకీయ పార్టీల దగ్గర, మొత్తం అన్ని కులాల దగ్గర మమ్మల్ని దొంగలుగా దోపిడీదారులుగా చిత్రీకరించాడు. ఆ చిత్రీకరించడానికి నేను ఎక్కువ అబ్జెక్ట్ చేస్తున్నానండి. ఇంత పెద్ద కులాన్ని నువ్వు ఎలాగా చదువుకుని ఉద్యోగం సంపాదించడం, అది ఇప్పుడు ఓసీలో చాలామంది, ఓసీలు 10% 15% ఉన్న మెజారిటీ ఉద్యోగాల్లో వాళ్ళే ఉంటారు. అప్పుడు మనం వాళ్ళు ఏమంటాం అంటే వాళ్ళు కష్టపడి చదువుకున్నారు, మంచి మార్కులు తెచ్చుకున్నారు, ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు వచ్చాయంటాం, అంతేగాని వాళ్ళు దోచుకున్నారు అనకూడదండి, అసహ్యంగా ఉంటుంది అది. ఇక్కడ మందకృష్ణ గారు అదే పని మాలలు చేస్తే దోపిడీదారులుగా చిత్రీకరిస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదండి. ఫైనల్గా మందకృష్ణ మాదికి ఏం చెప్పాలనుకుంటున్నారు రాజేష్? మందకృష్ణ మాదిక్ గారికి సార్ ఇప్పటిదాకా అతను 30 సంవత్సరాల నుంచి మాకు సగించాడు, ఇక నుంచి మేము ఆయనకు కూడా ఇవ్వబోతున్నామండి. ఆయన చేసే ప్రతి తప్పుడు ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని మేము కూడా ఖండిస్తాం. మేము కూడా ఐక్యమత, అంటే ఈ మాలాస్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఐకమత్యం లేక ఎవరు వచ్చినా, నిన్నగాక మొన్న రఘురామరాజు గారు మాట్లాడినా, ఈవేళ మందకృష్ణ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా చాలా చులకనగా, చాలా చీప్గా చూస్తున్నారు అంబేద్కర్ గారిని కానీ, అలాగే మాల సామాజిక వర్గాన్ని కానీ. వీళ్ళందరికీ కూడా మేము ఐకమత్యంతో బుద్ధి చెప్తాం సార్. అది చూసినట్లయితే ఇటు పక్కన రఘురామకృష్ణరాజు కూడా
అంబేద్కర్ గారు ఫ్లెక్స్లు చంపడం ఇట్లాంటివన్నీ చేశారు. దాని మీద మీరు కూడా చాలా సీరియస్ అయ్యారు. మీ ఇద్దరు మంచి మిత్రులే కదా, మీకేం ఫోన్లో కమ్యూనికేట్ చేయలేదు ఆయన? ఏం జరిగింది ఏంటనే విషయం? ఇక ఫోన్లో మాట్లాడే స్థాయి దాటిపోయింది సార్. ఎందుకంటే ఆయన చేసిన పని అలాంటిది. అక్కడ విగ్రహం దగ్గర బ్యానర్ ఉంది, ఆ బ్యానర్ మీకు అబ్జెక్షన్గా ఉంది. మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే, మీరేం ప్రతిపక్షంలో లేరు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పుడు అక్కడ ఉన్న పంచాయతీ వాళ్ళకో ఎంఆర్ఓకో చెప్తే వాళ్ళు వచ్చి నిబంధనలకు అనుగుణంగా తొలగిస్తారు. దాన్ని ఎవ్వరు అబ్జెక్ట్ చేయం. నిజంగా నాగేంద్ర స్వామి ఆలయానికి అడ్డుగా ఉంది, ఇలా అధికారులు వచ్చి తొలగించారంటే ఎవరు దాన్ని అబ్జెక్ట్ చేయరు. కానీ ఈయనే పట్టుకుని లాగేసి దాన్ని చింపేసి అక్కడేమో పక్కన ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టడం, ఏదో పాకిస్తాన్ జెండాని మన వాళ్ళు పీకెత్తుంటే చప్పట్లు కొడుతున్నారు చూడండి, అలా కొడుతున్నారు సార్. అక్కడ నాకు చాలా బాధగా అనిపించింది. అయితే ఆయన చేసిన ఆ పనికైనా ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా చేశారు. అక్కడ కులానికి ఆపాదించి, కులం నుంచి మతానికి ఆపాదించి, ఆ కులాలని మతాలని కలిపి తెలుగుదేశం పార్టీని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. పార్టీకి ఇప్పుడు నేను ఏం చేశానండి, నా వల్ల నేను 7 సంవత్సరాల క్రితం చేసిన వ్యాఖ్యల వల్ల పార్టీకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అని నేను టికెట్ కూడా వదిలేశాను పార్టీకి. మనం ఎందుకంటే పార్టీ కోసం అవసరమైన త్యాగం చేయాలి. ఈయన పార్టీలో ఉండి టికెట్ సంపాదించి ఎమ్మెల్యేగా ఉండి పార్టీలో ఉన్న మాలాస్ని కానీ పార్టీలో ఉన్న క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని ఆ పార్టీ నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకించాను సార్. అంటే రఘురామ కృష్ణరాజు కూడా దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అక్కడ ఏదైతే నాగేంద్ర స్వామి పొట్ట ఉందో ఆ పొట్ట మీద కూర్చుని సిగరెట్లు కాలుస్తూ ఆ ఉన్న వీడియోని కూడా ఆయన డైరెక్ట్గా ఇలాగే సోషల్ మీడియా వేదికగా చూపించారు. మరి దాన్ని ఎలా చెప్తారు సార్? అలా చేశారు కాబట్టి నాకు కోపం వచ్చి అట్లా మాట్లాడానని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఆయన మీద ఒక ఆరోపణ ఉందండి, బ్యాంక్స్కి ఏదో ఫ్రాడ్ జరిగింది సంథింగ్. అది రఘురామరాజు గారు ఒక్కరి మీదే ఉండాలి తప్ప రాజులందరి మీద పెడతామా? రాజులందరూ అలా చేశారంటామా? అనలేం కదా. అలాగే అక్కడ పుట్ట మీద ఎవరైతే కూర్చొని అలా మిస్బిహేవ్ చేశారో వాళ్ళిద్దరిని శిక్షించండి. మీరు మీ దగ్గర అధికారం ఉంది. వాళ్ళు ఇలాగ ఇగో మా మనోభావాలను గాయపరిచారు, వీళ్ళిద్దరిని నేను పలానా సెక్షన్లో మేము జైల్లో పెడతాను, పెట్టండి. మిమ్మల్ని ఎవరైనా అడ్డుకుంటే అప్పుడు చెప్పండి. మీరు వాళ్ళిద్దరూ ఏదో తప్పుడు పని చేస్తారు. ఇద్దరు కూడా 80 సంవత్సరాలు దాటున్న వృద్ధులు సార్. అందులో ఒక ఆయనేమో తూర్పు కాపులట, మరొక ఆయనేమో ఎస్సీలట. వాళ్ళిద్దరికి ఏం తెలియని వయసులో ఏం చేశాడు. అయినా నీకు నచ్చలేదు, మీరు ఆయన్ని శిక్షించాలి. కానీ మీరు ఏకంగా ఒక కులానికి ఓ మతానికి అంటకట్టేసి నేను మొత్తం అందరినీ తిడతానంటే ఎలా సార్? ఫైనల్గా చూసుకున్నట్లయితే రాజేష్ ఇందాక ఒక కామెంట్ చేశారు సోషల్ మీడియా వేదికగా, రఘురామ కృష్ణరాజు మందకృష్ణ మాదిగా ఇద్దరు కూడా జగన్కి కోటలాగా పనిచేస్తున్నారంటూ కూడా ఒక సంచలనం వ్యాఖ్య చేశారు. దాని మీద ఎలా చెప్తారు? 100% నాకు అలాగే అనిపిస్తుందండి. ఎందుకంటే మనం పార్టీలో ఉన్నప్పుడు మన వ్యాఖ్యలు పార్టీకి అనుకూలంగా ఉండాలి, పార్టీకి మేలు చేసేవి అయి ఉండాలి తప్ప పార్టీ నుంచి కొన్ని వర్గాలను దూరం చేసేవి అయ్యి ఉండకూడదు. వీళ్ళిద్దరూ చేసే పని ఏం చేస్తున్నారంటే, మందకృష్ణ గారు ఏమంటారంటే మాలలో జగను మాలలో అంటే మాలలో అందరూ మీరు జగన్ పార్టీతో ఉండండి, మీరు తెలుగుదేశం పార్టీలో ఉండొద్దని మాలల్ని జగనే పంపించేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని ఎస్సీస్లో ముఖ్యంగా అంబేద్కరిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీనేమో మా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మీ మసీదు, మీ చర్చు అనుకుంటూ, అరే మేము గతంలో చంద్రబాబు నాయుడు గారు గెలుపు కోసం పనిచేసే మసీదులు, చర్చిలు కూడా, అంబేద్కర్ యూత్లు కూడా, మాలాస్ కూడా ఆయన కోసం పనిచేసిన వాళ్ళం. మమ్మల్ని ఈయన వచ్చి మీరు వెళ్ళిపోండి, మీరు వేరే వాళ్ళు, మేము వేరే వాళ్ళు అని మాట్లాడతాడు. అది నచ్చలేదండి. ఎందుకంటే ఇంకా చెప్పాలంటే మేము ఆ పార్టీకి పనిచేసినంతగా రఘురామరాజు గారు కూడా పనిచేయలేదు. ఆయన లాస్ట్లో ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళి టికెట్ తీసుకుందాం, ఆ పార్టీలో గెలుద్దాం అనుకున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ కోసం నేను పనిచేస్తాను, తెలుగుదేశం పార్టీ వైపు నిలబడతాను, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విధానాలను ప్రజల్లో తీసుకెళ్తానని ఆయన కనీసం ఒక 4 రోజుల ముందన్న పార్టీలో జాయిన్ అయి ఉండుంటే ఈరోజు ఆయన వ్యాఖ్యలను ఏదైనా కొంచెం అర్థం చేసుకొచ్చండి. ఆయన వచ్చిందే చివరాఖరిలో వచ్చి ఆ పార్టీ కోసం పనిచేసిన వర్గాలను ఆయన దూరం చేసే ప్రయత్నం చేస్తే మరి మేము పార్టీలో నిబద్ధతగా పనిచేస్తూ క్రమశిక్షణగా ఉన్న మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం కదా సార్. ఇట్లా చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజేష్ వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు అని కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. అలాగే గతంలో కూడా వైసీపీ కూడా పనిచేశారు, గెలిపించుకున్నారు, తర్వాత యాంటీగా మాట్లాడారు. అయితే రాజేష్ ఎప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడతారు, ఎందుకంటే అతనికి పబ్లిసిటీ కావాలంటే కూడా కొంతమంది మీ మీద కామెంట్స్ చేస్తారు. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించినప్పుడు ఒకవేళ పబ్లిసిటీ కోరుకున్నవాడు ప్రాణాలు పణంగా పెట్టడండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఆ రోజున వ్యతిరేకించడం అంటే ఈ రోజు నా మీద 30 కేసులు ఉన్నాయి. నేను ఇక్కడ ఇంటి దగ్గర ఉండేదానికన్నా కోర్టులోనే ఎక్కువ ఉంటున్నాను. అన్ని కేసులు కూడా ఫైనల్కి వచ్చి ఉన్నాయండి. అలాగే 2 సార్లు హత్య ప్రయత్నం జరిగింది. ప్రాణాలు పణంగా పెట్టి పబ్లిసిటీ ఎవడో కోరుకోడు. నిజానికి ఆ రోజు నేను వైసీపీలోనే ఉండుంటే నాకు ఏదో పదవచ్చును, నా కుటుంబం సెటిల్ అవుతుంది. కానీ ఆయన చేసిన ప్రతి పనిని చూపించాను. ఇప్పుడు ఈ రోజున ఆయన 11 సీట్లకే పరిమితం అయ్యాడంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన వ్యతిరేకించింది కదా, అంటే ఆయన విధానాలు తప్పనే కదా. ఆ విధానాలు తప్ప అన్నది రఘురామరాజు గారి కన్నా ముందే నేను చెప్పాను. అప్పటి నుంచి నేను ఆయన మీద పోరాడుతూ ఆయన చేసిన ప్రతి పనిని తీసుకొచ్చాను. ప్రాణాలు తెగించేసిన దాన్ని పోరాటం అంటారు, కాకపోతే తెలియనోళ్ళు లేకపోతే పడినోళ్ళు దాన్ని పబ్లిసిటీ స్టంట్ అనొచ్చండి. ఇప్పుడు కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మా పార్టీకి చెడ్డ పేరు రాకూడదు. ఆయన ఇక్కడ ఏదైతే హామీ ఇచ్చారో దామాషా ప్రకారం చేస్తానన్నది ఆయన పైన ఆయన చేసుకెళ్తాడు.
ఇప్పుడు ఆయన పని ఆయన ఎందుకు చేసుకెళ్ళడానికి కారణం ఏమైంది? సుప్రీంకోర్టు తీర్పు అయింది. మేము చేసేది ఏమైనా ఉంటే న్యాయం కోసం మేము కేంద్రంతో మేము మాట్లాడుకుంటాం, కేంద్రానికి మా ఇది తెలియజేస్తాం, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మా వెర్షన్ కూడా వినిపిస్తాం. అంతేగాని పార్టీకి నేను వ్యతిరేకంగా వెళ్ళటం, పార్టీని వ్యతిరేకించడం అనేది జరగదండి. నేను ఇంకా పార్టీలో ఉన్నాను, పార్టీ లైన్ కట్టుబడి నేను మాట్లాడుతున్నాను. అదే అంటే పార్టీ లైన్కి వ్యతిరేకంగా వెళ్ళడం అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది, ఇటు జనసేనతోటి ఇటు పక్కన బీజేపీ తోటి మీరు పోరాటం చేస్తారు, మధ్యలో టీడీపీలో మీరు ఉన్నారు. దానికోసమే మీరంతా కూడా పార్టీకి లైన్కి వ్యతిరేకంగా వెళ్తున్నారనే మాటలు సొంత పార్టీ నుంచి కూడా వస్తుంది. దాన్ని ఎలా చెప్తారనేది ఫైనల్ కంక్లూజన్. అయితే నేను రాజకీయ నాయకుడిగా రాలేదు సార్. నేను వచ్చింది ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే అణచబడుతున్నారో వాళ్ళ గొంతుగా ఉండాలని వచ్చినండి. వాళ్ళకి ఎక్కడైనా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీరే చూడండి, మందకృష్ణ గారి మాటలు మీరు చూసే ఉంటారు, అలాగే రఘురామరాజు గారి మాటలు చూశారు. వాళ్ళ మాటలు అంత దారుణంగా మాట్లాడుతున్నా, అంబేద్కర్ గారిని అంత అవమానించిన, ఈ మాలాస్ని ఇంత ఘోరంగా చిత్రీకరిస్తున్నా, నేను నోరు మూసుకుని ఉంటే పదవి కోసం కట్టుబానిస అయిపోయాడు అంటారు సార్. పదవి కోసం బానిసలా బతికే కన్నా తిరగబడి శత్రువుగా ఉండటం నేను గర్వంగా ఫీల్ అవుతానండి. ఇది టోటల్గా చూసుకున్నట్లయితే రాజేష్ మహాసేన చెప్తున్న వ్యాఖ్యలు. ఎస్సీ వర్గీకరణ అనేది పూర్తిగా ప్రాపర్గా చేయాలి. ఎప్పుడో 3 తరాల క్రితం ఉన్న జనాభాని అంచనా కాకుండా పూర్తిగా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలి. అలాగే మందకృష్ణ మాదిగ అంబేద్కర్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్తున్నారు. అట్లాగే చూసుకున్నట్లయితే రఘురామకృష్ణరాజు కూడా జగన్కి కోవట్లా పనిచేస్తున్నారు అన్నారు. అలాగే చంద్రబాబుకి సన్నిహితంగా ఉన్న వర్గాలని వేరు చేసే విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేశానంటూ కూడా రాజేష్ మహాసేన మనతో చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి. For more videos like this, subscribe Big TV channel.